అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అంటే ప్రపంచ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించింది. సో ఈ సంవత్సరానికి నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరికి సరి అయిన ఆరోగ్యం అందాలి. సో భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులలో ఏంటంటే ఎంతోమంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు, పేదవాళ్ళకి మెరుగైన ఆరోగ్య సేవలు అందట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఖర్చు వల్ల, ప్రభుత్వ దవాఖానలో సరైన సౌకర్యాలు లేకపోవడం, వివిధ కారణాల వల్ల మెరుగైన వైద్యం సామాన్యునికి అందుబాటులో లేదు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సర నినాదం ఏంటంటే కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా, ఆర్థిక పరిస్థితికి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్రతి వ్యక్తికి మంచి ఆరోగ్యం అందించడంలో తమ వంతు పాత్రను పోషించాలి. సో దీంట్లో భాగంగా కూరపాటి హాస్పిటల్, కూరపాటి ఫౌండేషన్ మేము ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నాం. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ టెక్నాలజీ పెరుగుతుంది, వైద్యం చేయడంలో టెస్టులు పెరుగుతున్నాయి. ఇంతకుముందు మామూలు ఆపరేషన్ చేసేది లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, లేజర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి టెక్నాలజీ తీసుకురావడంలో ఖర్చు పెరుగుతుంది, కానీ సామాన్యుడికి అంత ఖర్చు భరించేంత శక్తి లేదు. మరి సామాన్యుడికి వైద్య సేవలు అందించాలంటే ఎట్లా అనే దాని మీద కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కొందరికి నెలకు ఒక 10-15 ఆపరేషన్లు ఫ్రీగా చేయాలి. లాప్రోస్కోపీ కావచ్చు, లేజర్ కావచ్చు. అంటే ఈ సిస్టమ్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చేరవేసేలాగా కూడా మేము ప్రణాళికలు చేస్తున్నాం. సపోజ్ ఈ నెల 10 ఆపరేషన్ ఫ్రీగా చేయాలంటే ఎవరికి చేయాలి? అది అట్లా మంచిగా ఉన్నోడు కూడా వచ్చేసి నాకు ఫ్రీగా చేయమని అడిగేటువంటి పరిస్థితులు. కాబట్టి అర్హులైన వ్యక్తులను గుర్తించడానికి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, గ్రామ పంచాయతీలు కానీ ఈ వ్యక్తికి ఫ్రీగా చేయండి అని పంపించినట్లయితే ఆ వ్యక్తికి ఈ హాస్పిటల్లో ఫ్రీగా చేయడం జరుగుతుంది. లేదు ఇతని దగ్గర ఎక్కువ అధికంగా ఇబ్బంది ఉంది, కొంత కన్సెషన్ చేయండి అనేటువంటి రికమెండేషన్ అనేది మీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల ద్వారా రావాలని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో అర్హులైన వాళ్ళను గుర్తించడంలో మీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలే గుర్తించినట్లయితే వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరాలి అంటే సమాజంలో ఉన్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వాళ్ళు ఏ స్వార్థం లేకుండా సరైన అర్హులను గుర్తించి మా దగ్గరకు పంపించినట్లయితే వాళ్ళకు మేము మెరుగైన వైద్యం అందించడంలో మా వంతు పాత్ర పోషించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మధ్యకాలంలో అందరూ ఏమనుకుంటున్నారు, బీమార్ లేకపోతే ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నారు. నాకు షుగర్ లేదు, బీపీ లేదు. సో ఆరోగ్యం అనేది ఒట్టి శరీరానికి సంబంధించిందే కాదు, ఫిజికల్ హెల్త్ కాకుండా చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో కలహాలు, ఇటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్లో సమస్యల వల్ల కూడా బాధపడుతున్నారు. సో ఆరోగ్యం అనేది శారీరకంగానే కాకుండా మానసికంగా, సామాజికమైనటువంటి కోణాల్లో కూడా ఉండాలి. మనిషి బాగానే ఉన్నాడు కానీ మానసికంగా సరిగా లేడనుకోండి, ఆయన ఆరోగ్యంగా లేనట్టు. అతనికి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్తో కానీ రిలేషన్షిప్ సరిగా లేకపోతే కూడా సామాజికంగా ఆరోగ్యంగా లేనటువంటి. సో మన సమాజంలో శారీరకంగానే కాకుండా మానసికంగా సమాజంలో సుఖశాంతులతో అందరూ ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ఆరోగ్యంగా ఉన్నట్టు మనం పరిగణించాలి. అయితే రోజు రోజుకు స్వార్థం పెరిగిపోతున్న క్రమంలో పక్క వ్యక్తుల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఎవరిది వాళ్ళే చూసుకునేటువంటి రోజులు వచ్చినాయి. వెనుకట ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉందంటే అందరు కలిసి ఎట్లా గట్టెక్కించాలనే ఆలోచన చేసేవాళ్ళు. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇట్లా ఇతర వ్యక్తులకు సేవ చేసేటువంటి ఆలోచన రోజు రోజు తగ్గిపోతుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒక కుటుంబంలోనే వాళ్ళ మధ్య సరైన అండర్స్టాండింగ్ లేని క్రమంలో
ఇతర వ్యక్తులకు సేవ చేయాలనేటువంటి ఆలోచన రోజు రోజు తగ్గిపోతుంది. ఇది సమాజంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకుంటే ప్రపంచం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. సో వ్యక్తిగత ఆరోగ్యం పైన అందరూ శ్రద్ధ వహించాలి. షుగర్ వ్యాధి చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఈరోజు మార్నింగ్ నేను రౌండ్స్ వేస్తే ఒక 10 మంది ఉంటే 3-4 షుగర్ పేషెంట్స్. ఈరోజే మనం 2కి ఆపరేషన్ చేస్తున్నాం. సో భారతదేశంలో ఇంతకుముందు లేనటువంటి కొత్త కొత్త బీమార్లు వస్తున్నాయి. మన జీవన విధానంలో మార్పుల వల్ల, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల ఇంతకుముందు లేనటువంటి కొత్త కొత్త బీమార్లకి లక్షల కోట్ల రూపాయలు ప్రజలు వెచ్చించాల్సి వస్తుంది. సాధారణ బీద కుటుంబాల వాళ్ళు కూడా టెస్టుల కోసం, మందుల కోసం వాళ్ళకు 100 రూపాయలు వస్తే 50 రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారు. సో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి బీపీ, షుగర్, గుండె జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మన దగ్గర తగ్గుతాయి. లేదంటే మనకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం వైద్యం గురించే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ప్రైవేట్ వైద్యం కూడా చాలా బదనాం అవుతుంది. ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు అవుతాయని, ఎంతగానో ఎందుకు ఛార్జ్ చేస్తానని. ముఖ్య కారణం ఏంటంటే పేషెంట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. అంటే వైద్యం రిజల్ట్స్ బాగుండాలా, సరిగా గుర్తించాలి, సరైన టెస్టులు చేయాలనేటువంటి పబ్లిక్ నుంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా వైద్యానికి అయ్యే ఖర్చు రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాలుకి ఇన్ఫెక్షన్ ఏంటంటే కాలు తీసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాలుని ఎట్లా కాపాడాలి, స్కానింగ్ ఎట్లా చేయాలి, తీసివేయకుండా కాలును కాపాడడానికి కాస్ట్లీ అవుతుంది. తీసివేయడం అనేది చీప్ అవుతుంది. కాబట్టి రోజు రోజుకు వైద్యం మారుతుంది. కాబట్టి వైద్యంలో జరుగుతున్న ఖర్చు కూడా పెరుగుతుంది. పెరుగుతున్న ఖర్చులు కాంపన్సేట్ అయ్యేలాగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి పెద్ద పెద్ద సంస్థలు కూడా ముందుకొచ్చి పేద ప్రజలకి కొంత ఆరోగ్యం కోసం ఫండ్స్ ఇచ్చడానికి రెడీ అయితే కనుక మన దేశంలో ట్రస్ట్ హాస్పిటల్స్ అవసరం. ఇవాళ ప్రైవేట్లో అన్ని హాస్పిటళ్ళలో డబ్బులు ఇస్తేనే వైద్యం ఉంది, అటువైపు గవర్నమెంట్ ఉంది. కానీ మధ్య రకంగా పేద ప్రజల కోసం తక్కువ ఖర్చుతో కానీ డబ్బులు ఖర్చు లేకుండా కూడా వైద్యం అందించేటువంటి సంస్థలు ముందుకు రావాలి. అట్లాంటి సంస్థలు పెట్టాలంటే బాగా డబ్బున్న వాళ్ళు ముందుకు వచ్చి ట్రస్ట్ హాస్పిటల్స్ పెట్టాలి. మన దగ్గర అలాంటి కల్చర్ లేదు. అటు పోతే గవర్నమెంట్ పోలేదు, ప్రైవేట్ పోవాలి. సో బాంబే, ఇతర రాష్ట్రాలలో ఇండస్ట్రియలిస్టులు కొంతమంది సాధారణ ప్రజలకు వైద్యం అందించడానికి ట్రస్ట్ హాస్పిటల్స్ పెట్టారు. సో ₹1,00,000 ఖర్చు అయ్యేది ఆ హాస్పిటల్లో ఉండి 20,000 అవుతుంది. సో మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది. సో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ కలిసి కూడా ఇలాంటి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేటువంటి సంస్థలు ఎంకరేజ్ చేయాలి. ఇలా గవర్నమెంట్ కూడా ఎవరైనా ట్రస్ట్ హాస్పిటల్ పెడతారంటే కనీసం ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉందా, లేకపోతే ఏమన్నా ఫెసిలిటీస్ ఇవ్వడానికి రెడీగా ఉందా అంటే మన దగ్గర అలాంటి పాలసీలు లేవు. సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏంటంటే ట్రస్ట్ హాస్పిటల్ పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ఆర్థిక సహాయం చేయడం, వాళ్ళకి సపరేట్ రిబేట్ మీద ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెట్టడం ఇలాంటివి జరుగుతుంది. సో ప్రైవేట్లో కూడా వైద్యము ప్రజలు భరించే విధంగా ఉండాలంటే ప్రైవేట్ సంస్థలకు, ట్రస్టులకు కూడా గవర్నమెంట్ కొంత సహకారాన్ని అందించినట్టయితే సామాన్యునికి అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఆరోగ్యమైన సమాజాన్ని ఏర్పరచడంలో అందరూ సహకరించాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. కేక్ కటింగ్.